హాయ్ అండి, అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు మేము మా తెలంగాణలో జరుపుకునే ఈ బతుకమ్మను, మేము సద్దుల బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీకు ఇప్పుడు డీటెయిల్గా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మేము సద్దుల బతుకమ్మ అనేసి అన్నాం కదా, వాటికి సద్దులు మనం తయారు చేసుకుందాం. ఫస్ట్ పల్లీలు తీసుకొని వాటిని డ్రై ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నువ్వులు, తర్వాత పెసళ్ళు, ఇవన్నీ మనము డ్రై ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కొబ్బరి తురిమి పెట్టుకున్నాము ఆల్రెడీ. ఇవన్నీ డ్రై ఫ్రై చేసుకున్నాక వీటిని పౌడర్ చేసుకోవాలి. పౌడర్లో దాంట్లో కొంచెం ఎండుమిర్చి లేకపోతే కారం, కొంచెం సాల్ట్, కొంచెం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్లను పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఇంకొక ఐటెం బూందీ లడ్డు చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి చింతపండు పులిహోర. ఇలా మేము 9 చేసామండి సద్దులు. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం పక్కన. తర్వాత ఇంకొకటి దద్దోజనము. మనం పౌడర్ చేసి పెట్టుకున్న వాటిని కొంచెం కొంచెం అన్నంలో కలిపి ఇలా సద్దుల్లాగా కలిపి ఇందులో పెట్టాలి. ఇప్పుడు మనకు 9 రకాలు అయిపోయినాయండి. సద్దులు పక్కన పెట్టేసాము. తర్వాత ఇప్పుడు మనము బతుకమ్మను పెరవడానికి పూలు రెడీ చేసుకుందాం. మనకి ఎన్ని రకాల ఫ్లవర్స్ దొరికితే అన్ని రకాల ఫ్లవర్స్ని తీసుకొని మనం తీసుకొస్తే మనకు బతుకమ్మ ఎంత పేరిస్తే అంత బాగా కనిపిస్తుంది. ఎన్ని ఫ్లవర్స్ ఉంటే ఇంకా అంత చాలా అందంగా కనిపిస్తుందండి. అందుకే మనకి ఎన్ని అవైలబుల్ ఉంటే ఫ్లవర్స్ అన్ని తీసుకోవాలి. ఇలా మేము ప్రతి ఒక్క పువ్వు తీసుకున్నాము. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకొని, ఇవి గుమ్మడి ఆకులండి. గుమ్మడి ఆకులు 3 లేదా 5 ఆకులను ఇలా ప్లేట్లో పెట్టేసి మనము ఇప్పుడు బతుకమ్మ పెరగడం స్టార్ట్ చేద్దాము. ఇలా బంతి పూలు, తంగేడు పూలు అండి, తంగేడు పూలు, గుమ్మడి పూలు. ఇలా ఇప్పుడు మనం ఫస్ట్ టేక్ పూలతో స్టార్ట్ చేద్దాము. టేక్ పూలను అన్ని చిన్న చిన్నగా ఇలా చుంచేసుకొని ఇలా పేర్చుకోవాలి. సో దాని మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ మేము కడుపు అని అంటామండి. దాంట్లో కడుపులో మనము ఖాళీ ఉండకుండా ఫ్లవర్స్ కూడా అందులో మనం ఫుల్గా ఫిల్అప్ చేసేస్తే అది మనకి ఫ్లవర్స్ అనేవి పడిపోకుండా బాగా అందులో ఉండిపోతాయి. సో ఆ కడుపును అలా ఫిల్అప్ చేసేసుకొని మనకి ఎంత అవైలబుల్ మనం చేసుకోవాలనుకుంటే అలా మనం చేసుకోవాలి. ఇలా మేము మా బతుకమ్మను ఇలా పేర్చేసామండి. ఇప్పుడు ఇంకొకటి చిన్న బతుకమ్మ, అంటే దాన్ని ఫస్ట్ మనం పేర్చిందాన్ని తల్లి బతుకమ్మ అంటారు, దీన్ని పిల్ల బతుకమ్మ అని అంటారు. ఇప్పుడు మనం బతుకమ్మ పేరవడం అయిపోయింది కదా, ఇప్పుడు మనం బియ్యం పోయాలి ఆ బతుకమ్మకి. సో వైట్ క్లాత్ తీసుకొని దానికి కొంచెం పసుపు రాసేసి దాంట్లో ఇలా బియ్యం 5 సార్లు చిన్న చిన్నగా పోసేసి మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము చిన్న వైట్ క్లాత్కి పసుపు రాసేసి 2 క్లాతులను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక తమలపాకు తీసుకొని అందులో పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం గౌరమ్మను రెడీ చేసేసుకుందాం. గౌరమ్మను కొంచెం పసుపు పోసేసి ఇలా కలుపుకోవాలి. గౌరమ్మలు కూడా 2 రెడీ చేయాలండి. ఒకటి తల్లి గౌరమ్మ, ఒకటి పిల్ల గౌరమ్మ. 2 గౌరమ్మలు పెట్టాలి. ఇలా 2 గౌరమ్మలు పెట్టేసిన తర్వాత బతుకమ్మకి గౌరమ్మతోనే అందమండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం పోసిన బియ్యము ఆ క్లాత్ దాంట్లో పెట్టేసి, ఇప్పుడు మనం ముందు పెట్టుకున్నాం కదా సద్దులు, ఒకటి పల్లి పొడి, ఇంకొకటి నువ్వుల పొడి, ఇంకొకటి చింతపండు పులిహోర, ఇంకొకటి పప్పు చక్కెర పెట్టుకున్నామండి. మాకు 7 అయినాయి. పప్పు చక్కెరతో 8, దద్దోజనం, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, దద్దోజనం, పెసర పొడి, నువ్వుల పొడి, ఇంకా ఇంకొకటి బూందీ లడ్డు, సీతాఫలం మెయిన్ అండి. ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చు. సో ఒకటి సీతాఫలం పెట్టాము. మనం సద్దులు సమర్పించుకొని అమ్మవారికి పూజ చేసేసుకొని ఆహారతి ఇచ్చి అగరబత్తులు ముట్టించేసి ఇంకా ఫైనల్గా బతుకమ్మ అయిపోయింది. ఇప్పుడు మనము రెడీ అయ్యేసి ఇంకా బతుకమ్మను తీసుకొని మనం అందరం కలిసి, ఇది మా ఫ్యామిలీ అండి, మా ఫ్యామిలీ అందరం ప్లస్ ఊరు వాళ్ళందరం కలిసేసి ఒకేసారి వెళ్ళిపోతాము చెరువు దగ్గరికి. బతుకమ్మను తీసుకొని ఊర్లో పెద్ద బతుకమ్మను వేర్చారండి. ఇది చాలా అంటే చాలా బాగా వేర్చారు. మేమందరం నడుచుకుంటూ చెరువు దగ్గరికి వెళ్ళిపోతాము. ఇలా అందరం కలిసి చెరువు దగ్గరికి వెళ్ళేసి అక్కడ మట్టితో అలికేసి వాటర్ చల్లి అందులో మధ్యలో దాన్ని పెట్టేసి మనం చుట్టూ బతుకమ్మలు ఇలా పెట్టుకుంటామండి. ఇలా అందరం వెళ్ళి ఒకే దగ్గర అన్ని బతుకమ్మలను ఇలా పెట్టేసుకుంటాము.
బతుకమ్మలు మధ్యలో పెట్టి మేమందరం చుట్టూ నిల్చొని ఇప్పుడు బతుకమ్మల మీద పసుపు కుంకుమ వేసి, తర్వాత అక్కడ ఎంత మంది ముత్తైదువులు ఉంటే అంతమంది ప్రతి ఒక్కరు పసుపు కుంకుమ ఇచ్చుకుంటారండి. ఇలా ప్రతి ఒక్కరు మనకు పరిచయం ఉన్నా లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా, ఇలా అందరం కలిసి ప్రతి ఒక్కరు పసుపు కుంకుమలు ఇలా ఇచ్చుకుంటాము. తర్వాత గౌరమ్మకి ఉయ్యాల పాట, బతుకమ్మకి ఉయ్యాల పాట పాడతామండి. ఇలా అందరం కలిసి ఫ్లవర్స్ని పట్టుకొని ఇలా గౌరమ్మ పాట పాడతామండి. ఇదంతా బతుకమ్మను పేర్చి ఇవన్నీ చేసింది మా పెద్దమ్మ. చాలా అంటే చాలా ఓపికగా ఇవన్నీ చేసి అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ ఉండాలి అనే విధంగా నేను అడగగానే వీడియో చేయడానికి ఒప్పుకుంది. థ్యాంక్ యూ పెద్దమ్మ. అండ్ గౌరమ్మ ఉయ్యాల పాట అయిపోగానే అందరం కాసేపు ఆడుకుంటాము ఇలా బతుకమ్మతో. బతుకమ్మ ఉయ్యాల తర్వాత ప్రతి ఒక్క ఆడపడుచు వస్తారండి బతుకమ్మ పండగకి కంపల్సరీ. ఎక్కడున్నా కానీ ఇక్కడికి మాత్రం కంపల్సరీ వస్తారు, ఒక్కరు వస్తారు. సో అయిపోయింది. లాస్ట్కు గౌరమ్మలు పెట్టాం కదా, గౌరమ్మలు తీసి ఉయ్యాల పాట వాడి బతుకమ్మను మనం గంగాదేవి చెరువులో వదిలేయడమేనండి. దీంతో మన సద్దుల బతుకమ్మ ఫినిష్ అయిపోయినట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.